హాయ్ అండి, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. ఇదేంటంటే మార్నింగ్ రొటీన్ అండి. ఇంకా మార్నింగ్ లెగ్గానే స్టవ్ అయితే ఇంకా సండే కదండి, నిన్న నాన్ వెజ్ అది వండుకున్నాం కదా, ఇంకా అందువల్ల అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని శుభ్రంగా సబ్బు పెట్టి అది తోమేసుకొని తడిగుడితో అయితే తుడుచుకోవడానికి అవుతుందండి. మాకు కడుక్కోవడానికి అయితే అవ్వదు, ఎందుకంటే మాకు షింక్ లేదు కదా పక్కన. పాత రెంటెడ్ హౌస్లో అయితే షింక్ ఉండేది, ఇంక ఇంట్లో అయితే షింక్ మాకు ఇటు సైడ్కి వెనక్ సైడ్కి అయితే సెట్ అయిందండి. ముందుకైతే షింక్ అయితే అస్సలు మాకు సెట్ అవ్వలేదు. ఇంకా అందువల్ల నీట్గా 2 సార్లు గుడతో తుడుచుకొని మళ్ళీ మొత్తం అదంతా కూడా సాల్ట్ కొంచెం జల్లి తుడిస్తే మనకి చీమలు అవి అయితే రావండి. కానీ మా స్టవ్ పక్కన ఎప్పుడు కూడా నల్ల చీమలు అయితే వస్తాయి. నల్ల చీమలు కోసం నేనే చిన్న బెల్లం ముక్క అయితే పెడతానండి. ఇది ఎందుకా ఏంటా అన్నది మీకు చెప్తాను. మాకు ఒక తెలిసిన ఆవిడైతే అన్నారు, నల్ల చీమలుకి వస్తే చీమల మందు అది కొట్టకమ్మా, మంచిది కాదు, నల్ల చీమలు వస్తే మంచిదే ఇంటికి అని. నేను అప్పటి నుంచి ఏంటంటే దేవుడికి పెట్టిన బెల్లం బయట మెట్ల మీద అయితే పెడతానండి. వాటికైతే కండ చీమలు వచ్చి తినేసి వెళ్తాయి. అది మరి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి, నిజమో కాదో కూడా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే రైస్ కడిగేసుకొని పెట్టేసుకున్నాను తెపాలతో. ఇంక నాకు మా బావకి ఒక గ్లాస్ రైస్ అయితే ఎక్కువ, ఇంకా అందువల్ల అయితే మేము రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అది అవగానే కూరకైతే రెడీ చేసుకుంటున్నానండి. ఈలోపు స్నానానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఒక ములంకాడ అయితే ఉందండి, ములంకాడ టమాటా కూర అయితే వండేద్దాం అనుకుంటున్నాను, క్యారేజీకి కదా. ఇంక ఉదయం పూట కానీ క్యారేజీకి కూర కానీ వండలేదు అనుకోండి, నా అవస్థలు చూడాలి. ఇంకా తర్వాత వండే టైం ఉండదండి, అంత ఛాన్స్ కూడా ఉండదు. మీలో ఎవరైనా సరే రిక్వెస్ట్ చేసి 2 చేతులు జోడించి అడుగుతున్నానండి. ఫస్ట్ టైం కానీ మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ప్రేమ అభిమానాలే నాకు ఇంకా ముందుకైతే తీసుకెళ్తాయి. అక్క, అందరూ నువ్వు ఇంతలాగా షాపు, ఇల్లు, బయట వంట పని ఇవన్నీ ఎలా చూసుకుంటున్నావు అక్క అని అడుగుతున్నారు కదా. ఇదిగోండి ఇట్లాగే నేను మా బావ, అంటే మా ఆయన నేను ఒక మొగుడు పెళ్ళాల కింద అని ఒక గర్వం కింద కాకుండా ఇద్దరం ఏ పనినైనా చక్కగా షేర్ చేసుకుంటామండి. నేను వంట ఉదయం లెగ్గానే నేను వంట పని చేసేస్తుంటే తను నాకు కొంచెం గిన్నెలు కానీ వాటర్ పట్టడంలో కానీ ఎందులో అయినా నాకు హెల్ప్ చేస్తాడండి. మా బావ సపోర్ట్ నాకు ఉండబట్టే నేను ఇంత పనిని కూడా చాలా సులువుగా అయితే చేయగలుగుతున్నాను. లేదంటే ఉదయం పూట క్యారేజీలు ఉంటూ షాప్ చూసుకుంటూ బయటికి వెళ్తూ ఇన్ని పనులు అయితే చేయాలంటే నా వల్ల అయితే అస్సలు కాదండి. ఇంట్లో భర్త సపోర్ట్ ఉంటేనే మనమైతే ఏదైనా చేయగలం. మేమిద్దరం ఒక మాట మీద ఉండి ఇద్దరం ఒక ఫ్రెండ్స్ లాగా మేము ఏ పనినైనా సరే షేర్ చేసుకుంటామండి. నేను ఒక్కొక్కసారి ఈ టైంలో స్నానానికి వెళ్తూ బావ కొంచెం ఆ కూర చూసుకో, ఇది కలుపు, ఇది దీని తర్వాత ఇదే ఏదైనా చెప్తే ఆ రోజు తను కూర కూడా ఏదైనా చూసుకుంటాడండి. వంట చేయడం ఒకటి రాదు కానీ మిగతా అన్ని పనుల్లో కూడా నాకు హెల్ప్ చేస్తాడండి. అసలు మార్నింగ్ లెగ్గానే ముందు మా బావ అయితే మటుకు టీ పెట్టేస్తాడండి. నేనైతే లెగ్గానే రైస్ పెట్టేసి ఇంకా మొహం అది కడుక్కున్నాక రైస్ పెట్టేసి కొలనీలు అవి పట్టేసుకొని ఇంకా క్యారేజీకి మాకు ఇంకా 2 పూటలు కలిపి కూర అయితే వండేసుకుంటామండి. రైస్ అయితే ఏ పూటకు ఆ పూటే పెట్టుకుంటాము వేడిగా. ఇంకా ఇట్లా మా బావ నాకు తోడు ఉండబట్టే మేము ఇంత మా పెళ్ళి ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుందండి. 14 సంవత్సరాల్లో మేము ఇంత సక్సెస్ఫుల్గా సాధించాము. 2 మరుదులకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఒక లైఫ్లో పెట్టి మా లైఫ్ని మేము ఇలా ఒక ఇల్లు కట్టుకొని నిలబడ్డామంటే అది ఆ గ్రేట్నెస్ నా ఒక్కదానికే కాదండి. మేమైతే చిల్లి గవ్వతో కూడా మా సంసారాన్ని మా సంసారాన్ని మొదలుపెట్టేటప్పుడైతే మేము రెంటెడ్ హౌస్లో ఉండి చిల్లి గవ్వ కూడా మా చేతిలో లేదండి. అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ లేదా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ తప్ప మాకంటూ ఒక్క రూపాయి కూడా లేకుండా మేము జీరోతో అయితే మా ఫ్యామిలీని అయితే మేము సపోర్ట్ చేసామండి. ఒక్క జీరోతో మేము స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మా పిల్లలకి మేము ఉండడానికి ఒక ఇల్లు అయితే ఉంచగలిగాము, ఇల్లు అన్నది నిలబెట్టగలిగామండి. అది మా కోరిక. మేము పెళ్ళైన మొదటి రోజు నుంచి కూడా అదే అనుకున్నాము. ఎప్పుడైనా అదే రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు అద్దుకున్న వాళ్ళతో ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అయితే పడ్డామండి. అన్ని కాదు, ఈ ఇల్లు కాదు ఆ ఇల్లు కాదని ఈ ఇల్లు ఎన్ని ఇల్లులో తిరిగాము. అది ఇంకా మాకు ఒక్కొక్కసారి తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఇట్లా ఈ పరిస్థితి వాళ్ళు కోపం వస్తే వెళ్ళిపోమని లేదా వాళ్ళకి ఏదైనా ఇదైతే వెళ్ళిపోమని అన్న పరిస్థితి మా పిల్లలకు ఉండకూడదు అనే పట్టుదలతోనే మేమిద్దరం కూడా ఈ ఇల్లు అయితే మేము
తీసుకోవడం జరిగిందండి. ఇంకా ఇల్లు స్టోరీ అంతా కూడా మీకు ఒక వీడియోలో అయితే ఫుల్గా అయితే చెప్తాను. చెప్పాలో లేదో కూడా మీరు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా మా బావ అయితే మటుకు నాకు మేము మేనరకం దగ్గర సంబంధం అనే కాదండి, నా విషయంలో అయితే మా బావ అయితే నా బెస్ట్ ఫ్రెండ్. ఇంక నేను ప్రతిదీ కూడా మా బావ సపోర్ట్ ఉండబట్టే నేను ఇంతవరకు నేనైతే సాధించగలుగుతున్నానండి. ఇంకా పొయ్యి మీద కూర అయితే పెట్టేసి నేను స్నానానికి అయితే వెళ్ళొచ్చేసాను. ఈ లోపు అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోతే ఇంకా సోమవారం కదండి, దీపం అయితే పెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఒక్కొక్కసారి నేను వంట పని చేస్తుంటే మా ఆయన దీపం పెట్టేస్తాడండి. కానీ ఎప్పుడు కూడా ఇంట్లో మగవాళ్ళు దీపం పెడితే మంచిది అని అన్నారు కదా, నేను అన్నీ రెడీ చేసేస్తే మా బావ అయితే మటుకు దీపం అయితే వెలిగిస్తాడండి. లేదు, శుక్రవారం పూట అయితే తనే కంపల్సరీ దీపం అయితే పెట్టుకుంటాడు. ఇంకా నేను దేవుడి మూల ఉన్న పువ్వులు అవన్నీ తీసేసి క్లీన్ చేసేసి అన్నీ రెడీ చేసేస్తే చక్కగా మా బావ అయితే ఈలోపు స్నానానికి అయితే వెళ్ళాడండి. ఒక పక్క వంట అవుతూ ఉంటుంది, మిగతా టైంలో మా పనులు కూడా అయిపోతూ ఉంటాయండి. మార్నింగ్ పూట మా పని ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుంటాం అన్నమాట. అట్లా ఇద్దరం కూడా ఒకరు తుడిస్తే ఒకరు తోముకుంటాం, ఒకరు తోమితే ఒకరు వంట చేసుకుంటాం, ఒకరు వంట చేస్తే ఒకరు నీళ్ళు పడతాం, ఒకరు నీళ్ళు పడితే ఒకరు బట్టలు జాడించుకోవడం. అట్లాగే మరి నాకంటూ ఇంకా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు కదండి ఇంట్లో. మా బావ నేనే ఇద్దరం కూడా మంచిగా పనులు షేర్ చేసుకొని మళ్ళీ ఎక్కడవక్కడ అన్నీ ఎత్తిపెట్టేసుకొని వెళ్తేనే షాప్కి మేము మధ్యాహ్నం వచ్చేసరికి తినగలము. లేదంటే కనుక ఒక్కొక్కసారి ఉంచేస్తే గిన్నెలే ఉంచేస్తామండి. ఆ ఉదయం పూట అవ్వకపోతే కనుక మధ్యాహ్నం వచ్చి తోముకుంటాను. మిగతా పనులన్నీ మటుకు పాసి గుమ్మాలు అవన్నీ మటుకు మాకు మిగతా పనులన్నీ కూడా మార్నింగే అయిపోవాలి, అసలు అవి అయితే మటుకు అవ్వదు. ఇదిగోండి చూసారా, మా బావ అయితే ఒక దీపం వెలిగించాడు, నేను ఒక దీపం వెలిగించి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా పూజ అయ్యాక ఇంకేముంది, మా బావకైతే క్యారేజీ కట్టేయడం. ఇంకా మా బావకి ఈ వీడియో కానీ ఇవి కానీ తీయడం కూడా కొత్తేనండి. ప్రతిదీ కూడా తను కూడా అర్థం చేసుకుంటున్నాడు. ఫస్ట్లో అయితే కొంచెం చిరాకు పడేవాడండి, కానీ అట్లానే నా ఇష్టాన్ని ఎప్పుడు కూడా కాదు అని అండు. కొంచెం ఇప్పుడు లైట్గా యూట్యూబ్ అంటే ఏంటి, ఇంత చాలామంది ఉన్నవాళ్ళే అంటే మంచిగా ఉన్నవాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తున్నారు, మనలాంటి వాళ్ళని చేస్తే తప్పే ఉంది, ఇందులో ఏమీ మనం వల్గరిటీగా చేయట్లేదు, మనం మంచిగానే కదా చేస్తున్నాము అని తను ఇప్పటికైతే అర్థం చేసుకున్నాడండి. ఇంకా మా బావకైతే క్యారేజీ కట్టేశాను. ఇంకా రైసు టమాటా కూర అయితే కట్టేశాను కదండి. ఇంక మా బావకు కూడా క్యారేజీ అయితే రెడీ అయిపోయింది. ఇంక మా బావకు మార్నింగ్ కానీ క్యారేజీ బద్దకించి కానీ కట్టలేదు అనుకోండి, రెండోసారి మా బావ అయితే ఇంటికి వచ్చి తినేసి వెళ్ళాలి. కానీ అది పాపం తనకి కష్టం, నాకు కూడా డబల్ పని అండి. అప్పుడు షాప్కి వెళ్ళడం నాకు లేట్ అయిపోద్ది. ఇదిగోండి మా ఆయన, మా శ్రీవారు. ఇంకా నేను చెప్పడం చాలా తక్కువ మా బావ గురించి అయితే. మా బావ నన్ను చిన్న పిల్లలా అయితే చూసుకుంటాడండి. ఇక బయటకు వచ్చేసరికి చూసారా వర్షం ఎలా పడుతుందో, అసలు నాన్ స్టాప్ అండి. మా అనకాపల్లికి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారండి. ఇంక ఈరోజు అయితే ఎలా ఉంటుంది అన్నది తెలీదు, చూడాలి. చాలా ఎక్కువ అన్నారు, ఈరోజంతా పడుతూనే ఉంది వాన అయితే. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా బావ అయితే అంత కొత్తగా చూస్తున్నాడు, ఏంటి ఇలా వీడియో తీస్తున్నావు, ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది కానీ ఎప్పుడు ఇలా వీడియోలు అవి తీయలేదు కదా అని. లేదు బావా, చాలామంది అడుగుతున్నారు మా డే రొటీన్ కూడా చూపించమని, అందుకని తీస్తున్నాను అని చెప్పానండి. ఓకే అని చెప్పాడు. ఇంకా నేను మా బావ అయితే బయలుదేరిపోయామండి. నేనైతే బయటికి మా బావ షోరూమ్కి. ఓకేనా, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.